నా కోసం బ్రతుకుతుంది, నా కోసం ఎదుగుతుంది, నా కోసం ఎన్నో పనులు చేస్తుందని చెప్పి నేను అనుకుంటే నా కళ్ళ ముందే పాడైపోయింది ఏంటండి ఈమె. ఎవరికి చెప్పుకోవాలండి బాధ, దేవుని బాధ ఎవరికి చెప్పుకోవాలి? దేవుని బాధ చెప్పుకుందామంటే మనుషులు లేరే. ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆకాశానికి భూమికి చెప్పుకున్నాడండి దేవుడు. ఆకాశమా ఆలకించు, భూమి ఏంటి దేవుడికి ఆకాశానికి భూమికి చెప్పుకోవాల్సిన అవసరం ఏంటండి? ఈరోజు కష్టం వస్తే మన చుట్టాలకి చెప్పుకుంటామే, ఈరోజు బాధ వస్తే మన పక్కింటి వాళ్ళకి చెప్పుకుంటామే, ఈరోజు ఏదైనా ప్రాబ్లం వస్తే మన ఆయనతో చెప్పుకుంటామే. అలాంటి దేవుడికి ఎవరితో చెప్పుకున్నాడండి దేవుడు? భూమితోనా, ఆకాశంతోనా? అంటే ఆయన బాధను వినేవారు కూడా ఎవరు లేరు ఈ భూమి మీద? లేరండి. దేవుని బాధను వినేవారు కూడా లేరు, ఎవరు పట్టించుకునేవారు లేరు. ఎవరు పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు నీ పనే. ఏమి తిందుమా, ఏమి త్రాముకుదేమా, ఏమి దరిద్రమా, అయ్యో బాబాయ్ చదువు లేకపోతే ఉద్యోగం వచ్చిన తర్వాత డబ్బులతో సంపాదించి ఆఖరికి ఏం చేస్తావు? జానంటే పొట్టగా బుబ్బో పెట్టడానికే కదా నువ్వు కష్టపడి చదివేది. అందుకే ఒక గొప్ప సామెత చెప్పారండి, కోటి విద్యలు కూటు కొరకంట. అబ్బా, మన జీవితాన్ని మార్చుకుని మన పిల్లల్ని దేవునిలో పెంచితేనే సమాజం బాగుపడుతుందండి. దేవుని యొక్క బాధను తీర్చే కుమారులుగా మీరు నేనే ఉండాలండి. Subscribe for more content.